మనందరికీ తెలుసు కదా! కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్. ఆయన గనక మైక్ పట్టుకుంటే అపోజిషన్ మాత్రం అడరిపోవాల్సిందే. ఆయన యొక్క ఇచ్చే కౌంటర్‌లు ఆ రేంజ్‌లో ఉంటాయి. కొడాలి నాని అంటే వైసీపీలో గాని, అటు ఇతర వేరే పార్టీల్లో గాని కొడాలి నానికి చాలా అభిమానులున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడే ఆయన యొక్క వాక్చాతుర్యం, ఆయన ఒక్క టైమింగ్ వల్ల ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆ యొక్క పవర్ వల్ల, ఆ యొక్క కరిష్మా వల్ల అయితే కొడాలి నానికి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. అలాగే వైసీపీలో గానీ, ఇండివిజువల్‌గా కూడా కొడాలి నానికి చాలా ఫ్యాన్స్ ఉంటారు. అయితే కొడాలి నాని రీసెంట్‌గా అయితే ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారని మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు కదా! కొడాలి నాని 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయితే మంత్రి పదవి అయితే స్వీకరించారు. వై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా పనిచేస్తూ వైసీపీలో ఒక కీలక నేతగా ఎదిగారు. అయితే రీసెంట్‌గా ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తుండు 2024 ఎన్నికల్లో. కాకపోతే వచ్చే ఎన్నికల్లో అయితే పోటీ చేయనని అయితే ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించారు. కొడాలి నానికి పెద్ద ఏజ్ కూడా లేదు. వచ్చే ఎన్నికల నాటికి కొడాలి నానికి 58 సంవత్సరాలు అయితే 58 సంవత్సరాలకి కొడాలి నాని రిటైర్మెంట్ ప్రకటించడం ఏందని చెప్పేసి చాలామంది ఆయన ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని ఏమని చెప్పాడంటే, రాబోయే ఎన్నికల్లో నేనైతే పోటీ చేయదలుచుకోలేదు. ఒకవేళ నా కూతుర్లకు కూడా ఎలాంటి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ నా తమ్ముడు కొడుకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఆయన గనక పోటీ చేస్తారని అయితే కొడాలి నాని ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ కొడాలి నాని యొక్క నిర్ణయం వెనక ఏమైనా జరిగిందా, లేకపోతే వైసీపీలో ఏమైనా గొడవలు ఏమైనా స్టార్ట్ అయ్యాయనేది తెలియదు. ఏదేమైనా కానీ కొడాలి నాని యొక్క నిర్ణయం ప్రకటించడం పట్ల చాలామంది వైసీపీ ఫ్యాన్స్ మరియు తీవ్ర నిరాశకు గురయ్యారని మనకు అర్థమవుతుంది.